హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఆహ్, వయా న్యూ ఆర్లాండ్స్ నుంచి ఫ్లోరిడాకెళ్తున్నాము. సో, బీచ్ ప్లేస్ అది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మేము న్యూ ఆర్లాండ్స్‌లో అయితే స్టే చేయలేదు. జస్ట్ దాని మీద నుంచి ఎళ్ళాం కాబట్టి, జస్ట్ ఆ డౌన్ టౌన్ అదంతా ఎలా ఉందో అని చెప్పేసి చూసుకుంటూ ఎళ్ళాము. అండ్ దట్ టూ నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. క్యాప్చర్ చేసిన కొంచెం వీడియో కూడా మిస్ అయిపోయింది. సో, అందుకని చెప్పేసి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. మిగతాదంతా ఫ్లోరిడా గురించే ఉంటుంది. ఫ్లోరిడా, డెస్టిన్, పెన్సకోలా, పనామా బీచ్. సో, అది మొత్తం కూడా ఫ్లోరిడా గురించే ఉంటుంది ఆ వీడియోస్. సో, ఇది వే అన్నమాట. ఎళ్ళే వే అన్నమాట. మనమైతే కొద్దిసేపటికి హైవేలకైతే వెళ్ళిపోతాము. సో, అక్కడ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ మొత్తం నేనైతే చూపించట్లేదు మీకు. ఈ రోడ్ అయితే చూపించట్లేదు. డైరెక్ట్‌గా మనం న్యూ ఆర్లాండ్స్ డౌన్ టౌన్‌కి అయితే వెళ్ళిపోదాము. సో, సో ఇది న్యూ ఆర్లాండ్స్ డౌన్ టౌన్. ఇక్కడ పెద్ద లేక్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అండ్ చాలా ఫేమస్ చర్చ్ ఉంది. అది కూడా ఓల్డ్ చర్చెస్‌లో అది కూడా ఒకటన్నమాట యూఎస్‌లో. సో, మళ్ళీ మనం ఎప్పుడైనా న్యూ ఆర్లాండ్స్‌కెళ్ళినప్పుడు నేను ఫుల్ వీడియో చేస్తాను. సో, అందుకే ఎక్కువ చెయ్యట్లేదు దీని గురించి. అండ్ చూస్తుండగానే నైట్ అయిపోయింది. సో, ఇదన్నమాట. మేమైతే లేట్ నైట్ వాక్ చేసినాము. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా 5 అవర్స్ ఉంటుంది. సో, అందుకే కొంచెం లేట్‌గా ఇక్కడే టైమ్ స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ అట్లా స్టార్ట్ అయితే మనం రూమ్ చెక్‌ఔట్ టైంకయితే వెళ్ళిపోతాం కదా! సో, అందుకని చెప్పేసి ఇలా అన్నమాట. సో, ఎక్కువ క్యాప్చర్ చేయలేదని చెప్పాను కదా! సో, చేసినది కూడా డిలీట్ అయిపోయింది. సో, చిన్న చిన్న ఫోటోస్ ఉంటే అవి ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఉందన్నమాట లేట్ నైట్ డౌన్ టౌన్ న్యూ ఆర్లాండ్స్‌ది. దీని గురించి చాలా ఉంది వీడియో. బట్ ఇక్కడ బోర్డ్ కూడా పెట్టారన్నమాట. సో, ఇలా అన్నమాట. ఆఫ్రికన్ పీపుల్ వచ్చి అదంతా కన్‌స్ట్రక్ట్ చేశారు ఆ బిల్డింగ్స్ అవన్నీ. ఇదేమో షాప్. అక్కడ మ్యాగ్నెట్స్ లైక్ టీ షర్ట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ వీడియో సూపర్ ఉన్నాయి. సో, మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఫ్లోరిడాకి న్యూ ఆర్లియన్స్ నుంచి. సో, ఎర్లీ మార్నింగ్ ఇలా ఉందన్నమాట. స్కై మొత్తం ఇట్లా ఆరెంజ్, బ్లూ, లైట్ బ్లూ ఇలా ఉంది. అప్పుడప్పుడే ఇంకా లైక్ మార్నింగ్ అవుతుంది. ఇంకా సన్ కూడా రాలేదు. సో, వే అంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా హైవే. సో, సన్ ఇంకా రాలేదు. మూన్ కూడా ఉంది స్కైలో. చూడండి కనిపించిందా మీకు? సో, మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా! సో, అందుకే ఇంకా స్కైలో మూనే ఉన్నాడు. సన్ ఇంకా రాలేదు. సో, ఇలాగ 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత టైం చూస్తే 5:49 అవుతుంది. ఇది మార్నింగ్. సో, ఇలానే వెళ్తా ఉంటే ఒక సిటీ అయితే వచ్చింది. ఫస్ట్ సిటీ వచ్చిందయితే పెన్సకోలా. సో, మనకి అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా పెన్సకోలా డౌన్ టౌన్ అన్నమాట. సో, ఇక్కడ బోర్డ్ కూడా వస్తుంది చూడండి పైన. పెన్సకోలా అని వస్తుంది. పెన్సకోలా డౌన్ టౌన్ అని చెప్పేసి వస్తుంది. సో, ఇక్కడ పెన్సకోలా అని ఉంది కదా! సో, అది డౌన్ టౌన్ అన్నమాట. సో, ఈ బిల్డింగ్స్ అన్నీ అవే అన్నమాట డౌన్ టౌన్. ఇక్కడ ఏంటంటే యూఎస్‌లో ఏ సిటీనైనా మనం క్రాస్ చేస్తుంటే డౌన్ టౌన్ నుంచే వెళ్తదనమాట. సో, అట్లనే న్యూ ఆర్లియన్స్ కూడా మాకు టచ్ అయింది. బట్ ఏంటంటే లోపల కొంచెం అట్లా ఎళ్ళాము. దీనికి పెన్సకోలా డౌన్ టౌన్‌కయితే ఎళ్ళట్లేదు. మాకు 11కి చెక్ ఇన్ ఉంది. సో, అందుకనే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తుంటే ఒక టర్నల్ కూడా వచ్చింది. దీని పేరు వాటర్ టర్నల్ అంట. సో, బోర్డ్ ఉంది. సో, లోపలికైతే మనం టర్నల్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఇది కూడా పెద్దగానే ఉంది. బట్ నేను అంతా క్యాప్చర్ చేయలేదు. జస్ట్ కొంచెం. సో, ఇప్పుడు సన్ అయితే కనిపిస్తుంది. సన్‌రైజ్ అయితే అవుతుంది. అటు సైడ్ మొత్తం అంతా వాటర్ ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వాటర్. మధ్యలో ఏమో హైవే. అది కూడా ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం మనం. సో, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో, 6కి స్టార్ట్ అయిందనమాట సన్‌రైజ్. సో, వే అంతా ఇలా ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తున్నాం. అటు ఇటు మొత్తం వాటర్. ఇదంతా పెన్సకోలా బీచ్ వాటర్. సో, ఇలా ఉందన్నమాట. పెన్సకోలా నుంచి మనం వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్
డెస్టిన్కి 1.5 hour పడుతుంది. సో అదే అన్నమాట ఇదంతా. సో మనకైతే గ్యాస్ కావాలి, ఐ మీన్ పెట్రోల్ కావాలి. అందుకని చెప్పేసి ఇక్కడ గ్యాస్ స్టేషన్లో మనం స్టాప్ చేసి ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకుందాము కార్లో. సో ఇలా సైన్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, వెళ్తుంటే ఈ డిస్టెన్స్లో మనకి గ్యాస్ స్టేషన్ ఉంది అలా అని ఉంటాయి. సో అవి చూసుకొని మనం అయితే స్టాప్ చేసుకోవచ్చు. సో గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కదా, సో గ్యాస్ అయితే ఫస్ట్ ఫిల్ చేసేసుకుంటే ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ డెస్టిన్కి కొట్టేయచ్చు అని చెప్పేసి మా ప్లాన్. సో గ్యాస్ స్టేషన్లో గ్యాస్ ఫిల్ చేసుకున్నాము. ఇక్కడైతే సిగ్నల్ పడింది, ఇప్పుడైతే క్రాస్ చేస్తున్నాం. సో మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది డెస్టిన్కి. సో మనం ఉంటున్న డాలస్ ప్లేస్ నుంచి డెస్టిన్ ఫ్లోరిడాకి 11 hours పడుతుంది. సో మనం డాలస్ నుంచి న్యూ ఆర్లియన్స్ వరకు స్టాప్ చేసి న్యూ ఆర్లియన్స్ నుంచి ఫ్లోరిడా. సో ఇది డెస్టిన్ ఫ్లోరిడా ఫస్ట్ వ్లాగ్. ఇంకా 3-4 vlogs వస్తాయి, కంటిన్యూషన్ ఉంటుంది దీంతో పాటు. సో చూడండి మర్చిపోకుండా. సో మనమైతే హైవేకి వచ్చేసాము. సో ఇప్పుడైతే సన్ బాగా కనిపిస్తున్నాడు మనకైతే, లైక్ 7 అట్లా అయింది టైము. సో ఇలా ఉందన్నమాట, మొత్తం హైవే మొత్తం ఫ్రీగా ఉంది, ఎవరివేరు మనమే ఉన్నాము. సో డెస్టిన్కి అయితే దగ్గరలో వచ్చేసాము. సో ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వాటర్, సేమ్ పెంచకోలా ఫ్లైఓవర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది ఇది కూడా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఈ ఫ్లైఓవర్ కూడా. నేను ఇది కూడా మొత్తం అయితే క్యాప్చర్ చేయలేదు. సో ఈ గ్యాప్లో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము మెక్డీలో. దెన్ మా వే అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో ఓన్లీ డాలస్ టెక్సస్ నుంచి డెస్టిన్ వరకు ఉన్నది. ఫుల్ డెస్టిన్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. జస్ట్ ఇది ఇంట్రో లాగా అనమాట. యుఎస్లో July 4th వీళ్ళకి ఇండిపెండెన్స్ డే, మనకు August 15 లాగా వీళ్ళకి July 4th. సో అందుకే ఆ ఫ్లాగ్స్ అన్నట్లు కనిపిస్తున్నాయి మనకి. వీళ్ళు ఏంటంటే లైక్ మొత్తం ఎక్కడ చూసినా ఈ అమెరికన్ ఫ్లాగ్స్ అన్నీ పెట్టేస్తున్నారు అనమాట, ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. ఎందుకంటే July 4th వీళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా బాగా, సో అందుకనమాట. సో మళ్ళీ మనం సెకండ్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ 8 అవుతుంది అనుకుంటా, బట్ చాలా ట్రాఫిక్ ఉంది. బట్ వెళ్తున్నాం మనం కూడా స్లోగా. మనకి చాలా టైం ఉంది, 11 o'clockకి కదా. సో మేము ఆల్మోస్ట్ 8:30-9 ఇంకా అలా రీచ్ అయిపోయాము. ఇదేమో డెస్టిన్. సో డెస్టిన్ అయితే మార్నింగ్ అయితే ఇలా ఉంది, చాలా వేడిగా ఉంది. మేబీ బీచ్ ఉండడం వల్ల అనుకుంటా. ఇవన్నీ కూడా షాప్స్, హోటల్స్, గిఫ్ట్ షాప్స్, కాఫీ షాప్స్, బ్రేక్ఫాస్ట్ షాప్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఈ బీచ్ ప్లేస్ అంటేనే లైక్ ఇలా కనిపిస్తాయి కదా ఈ ట్రీస్ ఇవన్నీ. సో అవే కనిపిస్తున్నాయి మనకు కూడా. వచ్చిన తర్వాత సెకండ్ బీచ్ ప్లేస్ అన్నమాట ఇది. ఫస్ట్ గాల్వెస్టన్ అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లోరిడా డెస్టిన్. సో చాలా బాగుందన్నమాట చూడ్డానికి అంతా. సో మనమైతే వచ్చేసాం, డెస్టిన్ బీచ్కి అయితే వచ్చేసాం. సో ఇవన్నీ హోటల్స్ బీచ్కి పక్కనే ఉన్నాయి. సో మేమైతే ఇంకా మనకి టైం ఉంది కదా అని చెప్పేసి జస్ట్ అట్లా ఒక లుక్ వేద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇలా ఉందన్నమాట మొత్తం డెస్టిన్ బీచ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువనే ఉంది, బట్ స్టిల్ ఆ ఎండకి ఆ వాటర్ మీద సన్లైట్కి రిఫ్లెక్షన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ వాటర్ కూడా బ్లూ కాదు, గ్రీన్ ఉన్నాయి, సీ గ్రీన్ అంటారు కదా, సో అలా ఉన్నాయి అనమాట. సో ఈ పీజియన్స్ ఇక్కడ వచ్చినాయి అనమాట, అందుకే చిప్స్ మేము కొన్ని వేసాం దానిలోకి కూడా. సో సీ ఎలా ఉందో చూడండి.
సూపర్ అంటే సూపర్ ఉంది చూడ్డానికి. అసలు మంచి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ శాండ్. ఈ వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే అసలు అద్రిపోతుంది. ఆ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఏదో నాకు లైక్ ఏదో ఐలాండ్కి వెళ్ళిన ఫీలింగ్ లాగా వచ్చిందనమాట. సో ఇలా వైట్, మొత్తం ఇట్లా వైట్ కలర్లో ఇసుక ఉంది అండ్ సైడ్కి ఏమో బ్లూ కలర్ వాటర్. ఒక సైడ్ బ్లూ కలర్, ఒక సైడ్ ఏమో గ్రీన్ కలర్ వాటర్ అన్నమాట. సో ఇలా ఉందన్నమాట. కింద మొత్తం వైట్ కలర్ శాండ్, దాని మీద వాటర్, మళ్ళీ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా యుఎస్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్లెస్లో ఫ్లోరిడా డెస్టిన్, పెన్సకోలా, పనామా ఈ బీచ్ ప్లేస్ కూడా ఒక్కటి. ఫోటోషూట్ అయితే నడుస్తుంది. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఇది మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇక్కడైతే సన్సెట్ అయితే అయిపోతుంది. బట్ మేము అనుకున్నట్లయితే సన్సెట్ అయితే అంత మంచిగా ఏం కనిపించలేదు ఈ బీచెస్లో. బట్ మిగతాదంతా సూపర్ అంటే సూపర్ ఉంది. సో వాటర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయా? వైట్, గ్రీన్ అండ్ బ్లూ. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుల్ వ్లాగ్ మీరు చూడాలి డెస్టిన్ అంటే నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్ అయితే ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈ వీడియో కంటిన్యూషన్ చూడాలంటే తప్పకుండా మీరు నెక్స్ట్ వ్లాగ్ చూడాలి. సో దాని కంటిన్యూషన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. Be happy, be kind to everyone. Bye bye.